ఆరాధనకు వచ్చిన మీ అందరికీ, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధనలో మీరందరూ కూడా దేవుణ్ణి స్తుతించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని ఆశీర్వాదాలు మన తలల మీద, మన కుటుంబాల మీద, మన ప్రయాస, మన ప్రయాణం మీద, ఈ నూతన సంవత్సరంలో మనకిచ్చిన వాగ్దానమును ఆయన అనుదిన జీవితంలో ఫలభరితంగా నెరవేర్చుట అనేటువంటి అనుభవంతో మనము ఈ నూతన సంవత్సరం అంతా వర్ధిల్లుదుముగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విందామండి. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మనము తీద్దాం. ఈరోజు మట్టల ఆదివారం అనేటువంటి ఆరాధన మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ మట్టల ఆదివారం గురించి అసలు ఏమై ఉన్నది అనేటువంటిది మనము తెలుసుకోవాలని ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాం. చాలామందికి ఈ మట్టల ఆదివారం ఏంటి అనేటువంటిది తెలియదు. కొంతమందికి క్రైస్తవులకు కూడా క్లియర్గా తెలియదు. క్రైస్తవులకి క్లియర్గా తెలిస్తేనే కదా క్రైస్తవులు కాని వారికి తెలిసేది మట్టల ఆదివారం అంటే ఏంటో. ఈ రోజుల్లో మట్టల ఆదివారం అంటే మట్టలు, ఈత మట్టలు, ఖర్జూర మట్టలు పట్టుకొని రోడ్లలో తిరుగుతూ చిన్నపిల్లలు వాళ్ళు స్తుతిస్తూ వెళితే అది పండగ అనుకుంటారు. బైబిల్లో ఇలాంటి పండగలు కూడా ఉన్నాయా అని చాలామంది అనుకుంటారు. ఇది ఒక పండగ ఆచరణగా మనం చేయటం వల్ల దేవునికి మహిమ కాదు. కానీ అసలు ఈ మట్టల ఆదివారం ఎందుకు ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తూ ఉన్నప్పుడు జరిగింది, దీనికి కారణం ఏంటి, దీంట్లో ఉన్న విశేషం ఏంటి అనేటువంటిది మనం తెలుసుకున్నట్లయితే ఈ మట్టల మనకెంతో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు గురించి ఈ మట్టల ఆదివారం పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ దేవుడు, సృష్టికర్త అనేటువంటి దేవుడు, యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నాడు గనుక ఈయన ఎవరో, ఈయన మీద ఏ బాధ్యత ఉందో, ఈయన ద్వారా ప్రజలు ఏం పొందుతారో, ఈయన ఎలాంటి రాజో, ఈయన పరిశుద్ధత ఏంటో, ఈయన యొక్క మహిమగల క్రియలేంటో అన్నిటినీ కూడా ఆ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారితో ప్రపంచానికి ఈ మట్టల ఆదివారం రోజున తెలియపరచడం జరిగింది. దీంట్లో ఉండే విశేషమైన వృత్తాంతాన్ని, విశిష్టతను మనం తెలుసుకోబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది ఒక శుభదినం, సంతోషకరమైనటువంటి దినం, ఆనందించవలసిన దినం, ఒక పండుగ దినం. దేవునికి స్తోత్రం. మట్టల ఆదివారం అంటే ఏంటండి? ఒక శుభదినం, సంతోషించవలసిన దినం, ఆనందించవలసిన దినం, ఒక పండుగ దినం. ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏ రీతిగా ప్రపంచమంతా చేసుకుంటారో అదే రీతిగా ప్రపంచమంతా కూడా మా మీద ఉన్నటువంటి పాప భారమును మమ్మల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు తీసివేశాడు అని చెప్పుకోవటానికి, ఇక మన పాప భారములో మనం లేము అని చెప్పుకోవటానికి దేవాతి దేవుడు తన ప్రజల కొరకై ప్రభు పక్షంగా చేసిన కార్యమును మనము తలంచుకుంటూ, ఇక మనము ఏ భారము కింద లేము, ఏ కాడి కింద లేము, ఏ శాపము కింద లేము అని తెలుసుకోవటానికి ఈ యొక్క పండుగను ఆ రోజుల్లో చేశారు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో మనము కూడా మన మీద ఎలాంటి పాపమే కానీ, దోషమే కానీ, చిగిరించని మూడుబారిన అనుభవాలు కానీ, ఈ లోకంలో వేదన, ఒంటరితనం, శోధన, సమస్య, దిగులు, చింత, అణగారిపోయిన పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితి, సహాయం లేని నిస్సహాయ స్థితి, ఇవన్నీ కూడా త్రోసిపుచ్చబడిన పరిస్థితి, వీటన్నిటిని కూడా ప్రభు నూతనంగా మార్చి నూతనమైన దీవెనకరంగా ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని వెంబడిస్తూ, ఇక నీవే నాకు చాలిన దేవుడివయ్యా అని ఆయన మీద ఆధారపడిన వారికి ఆయన చేస్తున్నటువంటి ఈ రోజు ఒక పండుగ దినంగా మన పక్షంగా మార్చిన దినమే ఈ మట్టల ఆదివారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలో జరిగిన ఈ యొక్క మట్టల ఆదివారం గురించి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో క్రొత్త నిబంధనలో 4 చోట్ల రాసుంది. మొదటిదిగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం వరకు రాసుంది. రెండవ సువార్త మార్కు శుభవార్తలో 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఈ మట్టల ఆదివారం గురించి రాసుంది. మూడవదిగా లూకా శుభవార్త 19వ అధ్యాయము 29వ వచనం నుంచి 48వ వచనం వరకు రాసుంది. నాలుగవదిగా యోహాను శుభవార్త 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 25వ వచనం వరకు వ్రాస్తుంది. మొత్తం మీద ఈ మట్టల ఆదివారం గురించి ఈ క్రొత్త నిబంధనలో
4 సువార్తల్లో రాసి ఉంది. ఒక సువార్తలో ఏముందంటే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు భారవాహిక అనేటువంటి గాడిద ప్లస్ గాడిద పిల్లను విప్పుకొని రండి అని అక్కడ రాస్తుంది. అంటే ఇక్కడ భారవాహకం అనేటువంటి గాడిద పిల్ల రెండు ఇక్కడ కనబడతాయి మత్తయి సువార్తలో. మార్కు, లూకా, యోహాను సువార్తలో గాడిద పిల్ల అని అక్కడ ఉచ్చరించబడుతుంది. ఈ రెండిటికి మార్పు ఏంటంటే దేవాతి దేవుడు తన కుమారుణ్ణి గణపరచు నిమిత్తమై దేవాతి దేవుడు పెద్ద గాడిద మీద కనబడకుండా ఆయన ఉన్నట్లుగాను, చిన్న గాడిద పిల్ల మీద తన కుమారుణ్ణి కనపరచునట్లుగాను, ఆ చిన్న గాడిద పిల్ల మీద ఆయన ఎక్కించినట్లుగాను ఇక్కడ ఒక చోట అలా రాయబడింది, రెండో చోట ఇలా రాయబడింది. ఇది ఒక కవిగా మీకు చెప్పటం లేదు, ఇది వాస్తవంగా జరిగిందే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనము ఒకరికి ఏదైనా చెప్పాలంటే ముందు మనం తెలుసుకొని ఉండాలి. మనం ఒకరికి ఏదైనా చెప్పాలంటే ముందు మనము తెలుసుకొని ఉండాలి. మనం తెలుసుకొని ఉండకుండా ఒకరికి చెప్పలేం కదా. ఇప్పుడు దేవాతి దేవుడు తన కుమారుణ్ణి లోకమునకు కనపరచు నిమిత్తమై ఆయన పోర్షన్ ఆయనదే, తన కుమారుని పోర్షన్ తందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అక్కడ ఆయన పెద్ద గాడిద మీద ఉన్నవానిగా అదృశ్య దేవుడు అని చెప్పి బైబిల్లో రాయబడింది. సృష్టికర్త అదృశ్య దేవుడు. ఆయన నివసించుటకు భూమి మీద ఏ పట్టణము చాలదు, ఏ సింహాసనము చాలదు, ఏ సముద్రము చాలదు అని రాస్తుంది కదా. ఆయన సర్వాంతర్యామి, ఆయన ఎక్కడైనా ఉండగలిగిన వాడు దేవుడు. కాబట్టి ఆయనను మనము కళ్ళతో చూడలేం గనక పెద్ద గాడిద మీద ఉన్నట్టుగా మనం ఊహించుకోవాలి. ఈ వాక్య భాగంలో కళ్ళతో చూడగలిగిన ఆ దేవాది దేవుణ్ణి శరీరధారి అయిన నజరేయుడైన యేసయ్యని గాడిద పిల్ల మీద ఉన్నటువంటి ఆయన్ని చూస్తూ, ఆయన గాడిద పిల్ల మీద ఉన్నాడు కదా, దేవుడు పంపినటువంటి ఆ యొక్క రక్షణకర్త అని గాడిద పిల్ల మీద ఉన్నటువంటి యేసుక్రీస్తును మనము గాడిద పిల్ల మీద చూడగలం ఈ మత్తయి సువార్తలో. మిగతా 3 సువార్తల్లో ఆ యేసుక్రీస్తు ప్రభువుని గురించే వ్రాస్తూ వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఆయన చేసినటువంటి 3.5 సంవత్సర కాల పరిచర్యలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో అద్భుతమైన కార్యాలు చాలా చేశాడు. కానా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ద్రాక్షరసాన్ని మరలా ఆయన సృష్టించాడు. ఎలాగూ ఖాళీ రాతి బండలో నీళ్లు నింపమన్నాడు, నింపబడినటువంటి నీళ్లను ద్రాక్షరసం చేశాడు. అదే రీతిగా పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు శిష్యులతో ఆమెను ముట్టగా ఆమె లేచి ఆరోగ్యం పొందుకొని వాళ్ళందరికీ కూడా పరిచర్య చేసి వంట చేసి పెట్టింది, భోజనం చేసి పెట్టినట్టుగా మనం చూస్తాం. అదే రీతిగా నడుము వంగిపోయిన వారిని, కుష్ఠరోగుల్ని, గుడ్డు వారిని, గూని వారిని, ఊచ చెయ్యి కలిగిన పోలియో కలిగినటువంటి వారిని, చనిపోయిన వారిని అందరినీ అద్భుతాలు చేశాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ప్రజాసంఖ్య వ్రాయబడుటకు ఆయన తన తల్లిదండ్రుల ద్వారా ఆయన ప్రజాసంఖ్యకు వెళ్ళినప్పుడు, ఆయన పసిబాలుడుగా ఉన్నప్పుడు, అక్కడ తప్పిపోయినప్పుడు తన కుమారుని తల్లిదండ్రులు వెతుకుతూ ఉంటే ఆయన జ్ఞానవంతులతో కూర్చొని జ్ఞానయుక్తమైన మాట్లాడుతున్నట్లుగా అక్కడ తల్లిదండ్రులు కనుగొన్నారు. అదొక అద్భుతమైన దినం. ఆయన జ్ఞానమునకు, ప్రజ్ఞకు అక్కడ ఉండేటువంటి పెద్దవారు, ధర్మశాస్త్రోపదేశకులు ఆశ్చర్యపోయారంట. అదొక దినం. అంత మాత్రమే కాకుండా ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పించడం ఒక అద్భుతం, శిష్యుల మీద ఆత్మను నింపటం ఒక అద్భుతం, శిష్యులకు ఒక్కసారిగా వాళ్ళ వ్యాపారాల మీద విరక్తి చెందేటువంటి మనసు పుట్టించి భూమి మీద అద్భుతములు, ఆశ్చర్యములు చేస్తున్నటువంటి ఈ ఆశ్చర్యములు, అద్భుతములు వారి హృదయానికి తాకున్నట్లుగా అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసి వారిని వారి వ్యాపారాలను విడిచిపెట్టి వాళ్ళు ప్రభువును వెంబడించి ప్రభు అంత టోళ్ళుగా వాళ్ళు మారటానికి వారిని ప్రేరేపించిన దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. వారి జీవితాలు అద్భుతం, ప్రపంచానికి దీవెనకరంగా మార్చబడ్డాయి. ఈ రీతిగా అద్భుతాలు చేయటమే కాకుండా ఆయన అప్పగించబడటం, ఆయన మరణించటం, ఆయన నిర్దోషిగా ఆయన అయినప్పటికీ దోషిగా అప్పగించబడటం, ఆయన సమాధిలో ఉండటం, మళ్ళీ సమాధిని జయించి బయటికి రావటం, ఇవన్నీ అద్భుతాలే. వీటిల్లో ఈ యొక్క మొట్టల ఆదివారం ఒక అద్భుతమైనటువంటి దినం. ఆయన 33.5 సంవత్సరాలు బతికినప్పటికీ 3.5 సంవత్సరాల కాలమే మనకు ఆయన తన పరిచర్యను భూ ప్రజలందరికీ కూడా ఒక్కసారిగా చేసి ప్రపంచమంతా కూడా శ్రేష్టమైనటువంటి రక్షణ సునాదాన్ని ఆయన అందరికీ అందించి వెళ్ళిపోయాడు. శిష్యుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ప్రవక్తల యొక్క ప్రవచనాలను శిష్యుల ద్వారా ప్రభువు వచ్చి ఈ మట్టలాదివారం సందర్భంగా ఆయన చేసిన కార్యాలు ఒక 7 అద్భుతాలు ఉన్నాయి. 7 అద్భుతాలు మనం వినబోతున్నాం. ఇవన్నీ నెరవేర్చి ఆయన వెళ్ళిపోయాడు. ఈ రోజుకి కూడా ఈ ప్రకారంగా ఎవరైతే వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నారో వీరంతా కూడా ఖచ్చితంగా పరలోకం వెళతారండి, డౌట్ లేదు. ఎవరైతే విన్న వాక్య ప్రకారంగా జీవించలేరో వారు ఖచ్చితంగా పరలోకం మాత్రం చేరరు. భూమి మీద మాత్రం
దేవుణ్ణి ఆరాధించేటువంటి భక్తులుగా కొంతకాలం బ్రతుకుతారేమో కానీ పరలోకం చేరరండి కొంతమంది. ఎందుకంటే వాక్యానుసారంగా జీవించరు గనుక. వాక్యాన్ని ఎరిగి ఉండి, క్రైస్తత్వంలో ఉండి, వాక్యాన్ని ఎరిగి ఉండి, ఆ క్రైస్తవులు ఆ వాక్యానుసారంగా జీవించాలని ఎరిగి కూడా జీవించినందువలన వాళ్ళు పరలోకం చేరరు. క్రైస్తవులుగా చలామణి అవుతారు భూమి మీద. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమి లేదు. క్రైస్తవులు పరలోకం చేరాలి, అయితే వాక్యము విని దానికి కట్టుబడి వాక్యానుసారంగా జీవించాలి. ఎందుకంటే మనము మన సొత్తు కాదు. మనము ఎవరి సొత్తు అండి? మనము దేవుని సొత్తు. మన పిల్లలు కూడా మనం దగ్గర తీసుకొని నా బిడ్డ అనుకుంటాం. దాని అర్థం ఏంటండి? దాని అర్థం అంతే, నా బిడ్డ అంటే నా బిడ్డే, ఇంకెంతకంటే ఏం చెప్పలేం. నా బిడ్డను ఎవరికి ఇవ్వను, నా బిడ్డ నాకే సొంతం, నా బిడ్డ నాకే సొంతం, ఇంతకంటే ఏం చెప్పలేం, నా బిడ్డే అని అంటాం. అలాగే మనము కూడా ఆయన స్వహస్తాలతో చేయబడినటువంటి స్వాస్యమైన మనము పెద్దవాళ్ళమైన తర్వాత ఆయన చిత్త ప్రకారంగా జీవించి ఆయన చిత్త ప్రకారంగా మన జీవితము ముగించినట్లయితే మనము ఇక్కడ కాదు కానీ పరలోకంలోకి మనం ప్రవేశించేస్తాం. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కాలంలో కొన్ని అద్భుతాలు మనం చూసుకుంటూ వెళ్ళి మహా అద్భుతాలు 7 చేశాడు. అవి మనం విందాం ఈ సమయంలో. ఇక్కడ ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదట్లో ఉంటుంది. ఆ రోజు ఆయన యెరికో పట్టణము నుండి ప్రయాణము ప్రారంభించి యెరూషలేమునకు వెలుటకు ప్రయాణమయ్యాడంట. ఇదివరకు యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణం నుంచి యెరూషలేముకు వెళ్ళలేదా అనని మనం బైబిల్లో చూస్తే దాదాపుగా ఈ మట్టలాదివారానికి ముందు ఆయన 10 సార్లు యెరికో పట్టణమును, అదే రీతిగా ఆ యొక్క బేతనియాను, బెత్పేగేను, అదే రీతిగా ఒలీవ కొండను, అదే రీతిగా యెరూషలేమును, వీటన్నిటిని 10 సార్లు ఆయన దర్శించాడు. ఎందుకు దర్శించాడు? స్వస్థపరచడం కోసం, మేలు చేయటం కోసం, పరలోకాన్ని అందరికీ పరిచయం చేయటం కోసం. పరలోకం అనేటువంటిది ఒకటి ఉంది, పరలోకానికి ఖచ్చితంగా మనం వెళ్ళాలి. పరలోకంలో మనకు ఈ భూ సంబంధమైనటువంటి దిగులు, వేదన, శోధన, రోగము, మరణము, దుఃఖము, ఏమండి ఒకరికి ఒకరు అండ, ఒకరికి ఒకరు సొంతము, ఒకరికొకరికి పరిచయము, ఇవన్నీ కూడా ఈ భూ సంబంధమైనవి అన్నీ కూడా అక్కడ లేవు. అక్కడ దేవుడే మనతో ఉంటాడు, మనము దేవునితో ఉంటాము. ఆయన వడిలో మనము సమాధానం పొందుతాం. లాజరు గురించి మనం వింటాం. లాజరు మరణించినాక అబ్రహాము రొమ్మును ఆనుకొనెను, ఆయన విశ్రాంతి పొందుచుండెను అని వింటాం. చూశారు? ఆ రీతిగా మనం కూడా ఖచ్చితంగా ఆ యొక్క నిత్యరాజ్యానికి వెళ్ళటం కొరకై ఆయన చాలాసార్లు ఈ ప్రాంతాలకు వచ్చి సువార్తను ప్రకటించడం జరిగింది. ఇది లాస్ట్ టైం అండి. 11వసారి ఈయన ఈ యెరికో నుంచి యెరూషలేము వెళ్ళటానికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్లానింగ్ ఏం లేదండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరికో నుంచి ప్రయాణమై వస్తూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే రోజున జరిగింది ఏంటంటే, ఈ యెరికోకు యెరూషలేముకు మధ్యలో ఒలీవల కొండ ఉందంట. ఈ ఒలీవల కొండ ఆనుకొని 2 జంట గ్రామాలు ఉన్నాయంట. ఆ 2 జంట గ్రామాల పేర్లు బేతనియా, బెత్పేగే. ఈ గ్రామాల దగ్గరకు ఆయన వస్తూ ఉంటుండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శిష్యులతో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువుని కమ్మాడు. ప్రభువును కమ్మిన వెంటనే ఈ యెరికో నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క శిష్యులతో వస్తున్నటువంటి ప్రభువు ఈ ఒలీవ కొండలు సమీపిస్తూ ఉంటుండగా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువులోనికి ప్రవేశించగా ప్రభువు అక్కడ ఆగాడంటండి. అది కూడలి. ఏది? ఈ బెత్పేగే, బేతనియా అనేటువంటి 2 గ్రామాలకు వెళ్ళుటకు ఈ ఒలీవ కొండ అనేటువంటి ఈ యొక్క స్థలము ఒక కూడలి, ఒక జంక్షన్ లాంటిది. ఇక్కడ ఆగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును శిష్యులు చూస్తూ ఉన్నారు. చూస్తుంటే యేసు ప్రభు వాళ్ళని చూసి ఒక మాట చెప్పాడు. ఇదిగో ఒలీవ కొండకు దగ్గరగా ఉన్నటువంటి ఆ 2 గ్రామములైనటువంటి ఆ యొక్క బెత్పేగే, బేతనియా గ్రామంలోనికి మీరు ఎంటర్ అవుతూ ఉంటుండగానే కట్టబడిన గాడిదలు 2 ఉంటాయి, గాడిద పిల్ల. అవి ఊరి బయట ఉన్నాయి. వాటిని ఊరు బయట ఉంచి ఊరిలోకి రాకుండా కట్టేశారు. వాటిని విప్పుకొని రండి. విప్పేటప్పుడు ఎవరైనా వచ్చి ఎందుకు విప్పుతున్నారు అని మిమ్మల్ని ఏదైనా అడిగితే ఇవి పువ్వుకి కావలసి ఉన్నాయని చెప్పండి. మిమ్మల్ని ఎవరు కూడా పెట్టరు. ఎందుకంటే అవి ఆల్రెడీ గ్రామములకు రాకుండా కట్టివేసి ఉంచారు. కాబట్టి ఇప్పుకెళ్ళిపోతే ఇంకా దరిద్రమే ఉండదు కదా, గ్రామంలోకి రావు కదా అవి. కాబట్టి మీకేం చెప్పరు, వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు మీరు అని చక్కగా ఇప్పుకోరండి అని చెప్పి. ఇక్కడ ఒక చిన్న విషయం మనం నేర్చుకుందాం. ఎందుకు ఈ యొక్క బెత్పేగే, బేతనియా అనేటువంటి యెరూషలేము పట్టణం దగ్గరకున్న ఈ యొక్క జంట గ్రామాల్లో ఊరి వీటిని కట్టేసి ఉంచారు అనంటే,
యెరూషలేము అనేటువంటి ఆ పట్టణములో విధానం, ఒక పద్ధతి ఉందండి. అదేంటంటే యెరూషలేము అనేటువంటిది బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ పట్టణము కలిగిన పట్టణం. ఇది పరిశుద్ధమైన దేవుని మందిరము ఉండేటువంటి పట్టణం. ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి దేశపు నలుమూలల నుంచి వస్తారు. ఇది దేవునికి ఆరాధన జరిగేటువంటి స్థలాలలో ఆ రోజుల్లో నెంబర్ 1 ఉన్నతమైనటువంటి స్థలం అన్నమాట. ఏది? యెరూషలేం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆది, నిర్గమ, లేవియ, సంఖ్యలు చూసినట్లయితే ఈ 5 కాండాల్లో నిషిద్ధమైన జంతువులు 2 ఉన్నాయి. నెంబర్ 1 గాడిద, నెంబర్ 2 కాకి. ఇవి నిషిద్ధమైన. పరిశుద్ధ గ్రంథంలో ఆది, నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండములు 5 మనం చూస్తే ఇక్కడ మేలైనవి, మంచివి, కీడైనవి, నిషిద్ధమైనవి, దరిద్రమైనవి, దోషమైనవి అన్నీ ఒక రాసి పెట్టాడు. వీటిని మనము మన ఇళ్లలోనికి, మన మందిరాల్లోనికి మనము వాటిని తినటానికి, వాటిని పెంచడానికి అవకాశం లేదు. కొంతమంది తింటారు, కొంతమంది పెంచుతారు, కొంతమంది దేవుళ్ళుగా కొలుస్తారు కూడా. ఆ రోజులు ఉన్న విధానం ఏంటంటే యెరూషలేం అనేటువంటి ఆరాధించేటువంటి పరిశుద్ధమైన పట్టణమైనటువంటి మందిరంలోనికి, అక్కడ పరిశుద్ధమైన మందిరము కనుక ఆరాధించేటువంటి స్తుతి స్తోత్రములు జరుగుతున్నాయి కనుక ప్రపంచమంతా అక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు కనుక అక్కడికి గాడిదైనా కాకైనా లోపలికి ఎంటర్ అవ్వకూడదు. ఒకవేళ ఎంటర్ అయితే డౌట్ మనకు వస్తుంది కదా, ఎంటర్ అయితే దాన్ని ఎవరైనా తీసుకుని వస్తే ఆ గాడిదనే కానీ కాకినే కానీ వాటికి సంబంధించిన మనిషినే కానీ మెడ విరిచి రాళ్లతో కొట్టి సంపాలని ఉంది. ఈ పరిశుద్ధమైనటువంటి పట్టణంలోనికి, ఆరాధించేటువంటి పట్టణంలోనికి, దీవించబడిన పట్టణంలోనికి, దేవుని ఆత్మ దిగుతున్నటువంటి యెరూషలేం పట్టణంలోనికి ఈ నిషిద్ధమైనటువంటిది గాడిదైనా కాకైనా రాకూడదు. వస్తే వాటితో పాటు ఎవరన్నా వస్తే ఏం చేయాలి? మెడ విరిచి చంపి ఏం చేయాలి? రాళ్లతో కొట్టి రాళ్ల కుప్పగా వేసి వాడిని లేకుండా చేయాలి. ఇది రూల్ అనమాట ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ యెరూషలేము పట్టణానికి సమీపంగా ఉంది ఏది? బెత్పేగే, బేతనీ అనేటువంటి జంట గ్రామాలు. యెరూషలేములో పరిశుద్ధ మందిరం ఉంది. ఆ మందిరంలోనికి ఈ యొక్క గాడిద కానీ కాకి కానీ ఎవరైనా తీసుకెళ్తే మెడ విరిచి చంపేస్తారు, రాళ్లతో కొట్టి చంపేస్తారనే నినాదము ఈ యొక్క బెత్పేగే, బేతనీ అనేటువంటి గ్రామంలో వారికి యెరూషలేములో జరిగే విషయాలను తెలుసు కనుక వాళ్ళు ఏ రీతిగా యెరూషలేమునకు రానివ్వరో వీళ్ళు కూడా గాడిదను రానివ్వరు. అందుకే బయట కట్టారు. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెరూషలేముకు, ఈ బెత్పేగే, బేతనీయకు సమీపం ఉంది కనుక యెరూషలేములో ఉండేటువంటి ఆ పవిత్రమైన పట్టణంలోనికి ఈ అపవిత్రమైనవి ఏవి వెళ్ళకూడదు. మనం కూడా అలాగే మెయింటైన్ చేద్దామని ఈ యెరూషలేముకి సమీపంగా ఉన్న బేతనీయ, ఈ యొక్క బెత్పేగే వాళ్ళు కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు. ఆ రీతిగా యెరూషలేం నుండి విధానాన్ని వాళ్ళు ఫాలో చేస్తూ ఉన్నారు. గాడిదని వాళ్ళు రాని కూడా మేము కూడా గాడిని రాను, వాళ్ళు కాకిని రాని కాబట్టి మేము కూడా కాకిని రానివ్వము అనుకునే విధానంలో వాళ్ళు కట్టేస్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఇరుకు నుంచి వస్తున్నప్పుడు, ఒలివ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమీపంగా ఉన్నటువంటి ఆ జంట గ్రామాలని ఆయన కళ్ళతో చూసినప్పుడు కట్టబడిన గాడిదలు 2 కనబడ్డాయి. అప్పుడు పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాడే యేసు ప్రభు అక్కడ నిలబడి తన శిష్యుల్లో 2 పిలిచి, మీరు వెళ్ళి అదుగో అక్కడ కట్టబడిన 2 గాడిదలను విప్పి నా దగ్గర తోలుకొరండి. ఎవరైనా అడిగితే అవి ప్రభువుకు కావలసి ఉన్నవని మీరు చెప్పండి, వారు వెంటనే మీకు విడిపించి తోలి పంపిస్తారు కానీ మీకు ఆక్షేపణ చెప్పరు, అడ్డము చెప్పరు అని ప్రభువు చెప్పగా వీళ్ళు వెళ్ళారు, విప్పారు. విప్పుతుంటే ఎవరో అడిగారు, అడిగిన వెంటనే వీళ్ళు చెప్పారు ప్రభువు కావాలని. వెంటనే ఆక్షేపణ చేయకుండా తీసుకుని వెళ్ళండి, అవి కట్టివేయబడి ఉన్నాయి కదా, అంతకంటే మీరు తీసుకెళ్ళిపోవడం మాకు మంచిది, మా గ్రామంలోకి రాకుండా దరిద్రం లేకుండా పోద్ది అనుకున్నట్లుగా వాళ్ళు సైలెంట్గా ఉన్నారండి. తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన వెంటనే పరిశుద్ధాత్ముడు చేయుచున్న కార్యం ఏంటంటే, ప్రభువు ఆ గాడిదను చూస్తూ ఉండగా, శిష్యులు ప్రభువును చూస్తూ ఉంటుండగా, ఈ ప్రభువు వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారిని కమ్ముకొని వారి బట్టలు విప్పి దాని మీద వెయ్యాలి, దీని మీద ప్రభువు కూర్చొని యెరూషలేం దాకా ప్రయాణం చేస్తాడు అనేటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చి వెంటనే వాళ్ళు వస్త్రములు విప్పి దాని మీద వేసిన వెంటనే ప్రభువు దాని మీద కూర్చొని ప్రయాణం చేయటం స్టార్ట్ చేశారండి. ఇది పరిశుద్ధాత్మ కార్యం. దేవునికి స్తోత్రం చెప్తాం బిగ్గరగా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం జరగబోతుందో శిష్యులకు తెలియదండి, ఇక్కడ ఏం జరగబోతుందో ప్రభువుకు తెలియదండి. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపించిన ప్రకారంగా ప్రభు అక్కడ నిలబడటం, ఆజ్ఞాపించటం, ఆ కట్టబడిన గాడిదలు విడిపించి రావటం, వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల హృదయాలను తెరవటం, తెరిచిన వెంటనే వాళ్ళు వస్త్రములు విప్పి దాని మీద వేయటం,
వేసిన వెంటనే ప్రభు కూర్చోవటం జరిగిందండి. కూర్చోవటం జరిగిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారండి? ఎరుకో నుంచి స్టార్ట్ అయ్యారు కదా. ఎరుకోలో ఉండేటువంటి ప్రజలందరి మీదకి ఆత్మ వెళ్ళి అక్కడ కొంతమందిని స్తుతిస్తూ స్తోత్రిస్తూ వారు ఈ యొక్క ఒలీవ కొండ దగ్గరకు వచ్చినట్టుగా ప్రభు ఆత్మ చేసింది పరిశుద్ధాత్మ కార్యం. స్తుతిస్తూ స్తోత్రిస్తూ ఉంటుండగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కట్టబడినటువంటి గాడిద మీద బట్టలు వేసిన వెంటనే ప్రభు కూర్చున్న వెంటనే ఈ బేత్పేగే ఈ యొక్క బేతనీయలో ఉండేటువంటి ప్రజలలో బాలురు, చంటి పిల్లలు, పెద్దవారు ఏకంగా ఆత్మతో నింపబడి పరిగెత్తుకొని వచ్చి ఈయన్ని స్తుతించడం జరిగిందండి. దేవునికి స్తోత్రం. అద్భుతంగా లేదండి? పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ ఉంటే అద్భుతంగా లేదండి? ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో ఉండే మన విశ్వాసము కూడా పరిశుద్ధాత్మ కార్యాలతో మనము నింపబడిన వారమై అద్భుతమైన మేలులు మనము పొందవలసిన వారమై ఉన్నామని గుర్తించాలి. మనము భక్తి చేసుకుంటూ పోవటం కాదు. పరిశుద్ధాత్మ దేవ, ఒక వ్యక్తి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందిన తర్వాత ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడిన తర్వాత వరాలు నాకు కావాలి. వరాలతో నింపబడిన తర్వాత మనం ప్రత్యేకత కలిగిన జీవితం జీవించాలి. ప్రత్యేకత కలిగి జీవిస్తున్న జీవితం తర్వాత దేవునికి అందుబాటులో ఉండేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది బాప్తిసం తీసుకున్నాక ఇంకా అక్కడితో వాళ్ళ జీవితం క్లోజ్ అండి. బాప్తిసం తీసుకున్న దానికి తగినట్లుగా వారు స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చెందకుండా, వాళ్ళ జీవితం ఎటుపోతుందో తెలియకుండా బాప్తిసం తీసుకొని మళ్ళీ లోకంలో చల్లారిపోతూ ఉంటారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది తగదు విశ్వాసికి. విశ్వాసి ముందు విశ్వసిస్తాడు, తర్వాత బాప్తిసం తీసుకుంటాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పొందుకుంటారు. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తారు. ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తున్న తర్వాత ప్రభువుకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉన్న తర్వాత ఒక శిష్యుడు ఏ రీతిగా ప్రభువులో ఉండే ఆత్మతో నింపబడ్డాడో అదే రీతిగా పరిశుద్ధాత్మకు సమీపంగా ఉండేటువంటి మనలను ఆయన ఎప్పుడు కూడా తన ఆత్మతో నింపి మనలను అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు. ఈ యొక్క విధానము విశ్వసించిన, బాప్తిసం తీసుకున్న, ఆత్మ పొందిన, ప్రత్యేకించుకున్న, ఆయనకు అందుబాటులో ఉన్న వారి పక్షంగా జరుగుతూ ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎరుకో నుంచి ఒక జనాంగం స్తుతించుకుంటా వచ్చారు. ఆ యొక్క బేత్పగే బేతనీ నుంచి వాళ్ళు వచ్చారు. వీళ్ళు బట్టలు వేశారు. యేసుక్రీస్తు ప్రభువారు భారవాహిక అనేటువంటి గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. భారవాహిక అనేటువంటి పెద్ద గాడిద సైలెంట్గానే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో ఉన్నారు. అటు ఇటు రెండు బ్యాచ్లుగా, అంటే ఎరుకో జనాంగము, ఈ యొక్క బేతనీయ బెత్పేగే అనేటువంటి జనాంగము ఈ యేసుక్రీస్తుని మధ్యలో ఉంచి స్తుతించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. స్తుతించడం ప్రారంభిస్తే దేవాతి దేవుడు తన ఆత్మ చేత ఈ స్తుతులతో తన కుమారుణ్ణి యెరూషలేమునకు నడిపించుకుంటూ తీసుకెళ్ళటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మనం ఇప్పుడు ఎక్కడున్నామండి? ఒలీవ కొండ దగ్గర ఉన్నటువంటి బేత్పగే బేతనీయను దాటి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి? చెప్పండి. పరిశుద్ధ పట్టణమైన, ప్రపంచమంతా కూడా దేవుణ్ణి ఆరాధించుటకు ఒక్కసారి కూడుకునేటువంటి పరిశుద్ధ పట్టణమైన, యేసుక్రీస్తు ప్రభువారికి పేరు పెట్టడానికి, ప్రపంచ జనాభా లెక్కలు తీయటానికి ఏకైక స్థలమైన ఆ పట్టణానికి మనం వెళ్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వెళుతూ ఉంటుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ కార్యం ఏం చేశారంటే, ఇక్కడ వీళ్ళు దారి పొడుగున బట్టలు విప్పుతూ వేస్తున్నారు. ఆ గాడిద దాటుతూ ఉంది. దాటుతూ ఉంటే మళ్ళీ బట్టలు వేస్తున్నారు. దాటుతూ ఉంది, మరలా బట్టలు వేస్తూ ఉన్నారు. చెట్లు కొమ్మలు నరుగుతూ, కొమ్మలు కూడా చెట్లు కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు వేస్తూ గాడిద పాదానికి మట్టి అవ్వకుండా దేవాతి దేవుణ్ణి గణపరచు నిమిత్తమై వస్త్రములు, చెట్లు కొమ్మలు వేసుకుంటూ యెరూషలేము వరకు వెళ్ళారు. యెరూషలేము యొక్క మెయిన్ గుమ్మములోనికి వాళ్ళు ప్రవేశించక మునిపే పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేములో తన ఆత్మను పంపించి అక్కడ బాలురు, చంటి పిల్లలు గొల్లుమన శబ్దాలతో స్తుతిస్తూ దావీదు రాజుకే జయం, సమాధానకర్తకే జయం, ప్రపంచ పునరుద్ధాన శక్తిని కలిగి ఉన్నటువంటి వానికే జయం, ఈయన సమాధానాధిపతి జయం, మాకు క్షేమము కలుగునుగాక జయం, ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి శాపము నుంచి విడిపించడానికి, ప్రతి బంధకాల నుంచి, ప్రతి కట్ల నుంచి విడిపించడానికి మా కొరకు పంపబడుతున్నటువంటి వానికి జయం అని బాలురు, చంటి పిల్లలు స్తోత్రిస్తూ ఎదురొచ్చారంటండి. ఇప్పుడు ఎంతమంది జనాలు అయ్యారు? ఇరుకో జనం, బేత్పగే బేతనీ జనం, యెరూషలేము ఎంతమంది జనాలు అయ్యారు? చెప్పండి, ఎంతమంది అయ్యారు? లెక్కేయండి. యెరూషలేము 1, బేత్పగే బేతనీయ 2, యెరూషలేము ఎంతమంది అయ్యారు? 3 జనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు గుండెల్లో దాచబడాలని చెప్తున్నానండి.
మీరు ఇంకా మట్లాదివారం అంటే మీకు అర్థమైపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతమంది జనాంగం అప్పుడు ఈ గొల్లుతో లేచినటువంటి పెద్ద స్తుతి స్తోత్ర శబ్దాలతో ఈ యొక్క పట్టణంలో ఉండేటువంటి చిన్న చిన్న పిల్లలు ఎవరు ప్రాక్టీస్ చేయించలా, ఎవరు నేర్పించలా, ఎవరు ప్రాక్టీస్. ఇప్పుడు మనం క్రిస్మస్కి ఏదైనా ఒక పాట చేయాలంటే కనీసం 10 రోజులు ప్రాక్టీస్ చేయిస్తారు కదండి. యాక్షన్ చేయిస్తారు కదా, నవ్వుతా డ్యాన్స్ వేయాలి, చిరునవ్వుతో వేయాలి, ఇలా స్టెప్ వేయాలి, ఇలా ముందు ఒక లైన్ వెళ్ళాలి, వెనుక ఒక లైన్, అట్లా అక్కడ ప్రాక్టీస్ లేదండి. వాళ్ళు బాలురు యొక్కయు చంటి పిల్లలు అంటండి. చంటి పిల్లలు అంటే ఎవరున్నారు ఇక్కడ? చంటి పిల్లలు ఎవరున్నారు చెప్పండి, ఒకళ్ళు చెప్తారా? మీరు పోల్చుకోండి, కళ్ళతో మీరు ఊహించండి. బాలురు అంటే ఎవరండి? చంటి పిల్ల కంటే కొంచెం పెద్దవాళ్ళు. యవనస్తులు అంటే బాలురు కంటే పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు అంటే అందరికంటే పెద్దవాళ్ళు కదండి. వృద్ధులంటే ఇంకా రేపో మాపో కదండి. ఇంతమంది జనాంగాన్ని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు యెరూషలేములోకి ఎంటర్ కాకమునిపే అక్కడ వారిని స్తోత్ర స్తుతి శబ్ద సమూహముగా వారు ఎదురొస్తూ ఉంటే ఆ యొక్క యెరూషలేములో ఉండేటువంటి ఆ పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి దొమ్మిగా వచ్చి, యేసు ప్రభువా వీరంతా ఇంతమంది జనాంగం నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తూ నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తుంటే మా చెవులు బెబ్బేలెత్తుతున్నాయి. ఒక్కసారి వారిని నిదానంగా ఉండమనండి, క్రమశిక్షణ వాళ్ళు కలిగి ఉండమనండి. వాళ్ళు ఎందుకంత గోలు చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, మా గుండెలు అదిరిపోతూ ఉన్నాయి, మాకెంతో అసమాధానంగా ఉంది, మాకు వేదనగా ఉంది అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు వాళ్ళతో అంటాడు, నేను కాదు వారిని అరవమని స్తుతించమని చెప్పింది, పరిశుద్ధాత్ముడు వారిని ప్రేరేపించాడు. వారి నోళ్ళు అరవకుండా స్తుతింపనివ్వకుండా నేను ఆపినట్లయితే నా ఆత్మ చెప్తున్నాడు నా దేవుడు, రాళ్లతో కేకలు వేయిస్తానన్నాడు. నేను ఆపితే, ఒకవేళ మీరు ఆపితే, రాళ్ళు కేకలు వేస్తే మీ చెవుల్లో రక్తాలు గారి చస్తారు మీరు. ఆర్ యు రెడీ అన్నాడు. వాళ్ళు శబ్దంగా సైలెంట్ అయిపోయారంట. ఆమేన్. దేవుడు తన కుమారుడే ప్రపంచ రక్షణార్థమై పంపబడిన ఆ యొక్క తన కుమారుని గణపరచు నిమిత్తమై తండ్రి కార్యం చేయలేడా? రాళ్ళు కేకలు వేస్తాయి, జాగ్రత్త. రాళ్ళు కేకలు వేస్తే ఈ శబ్దాలకి మీరు భయపడుతున్నారు, కలవరం చెందుతున్నారు. రాళ్ళు కేకలు వేస్తే మీరు ముక్క చెక్కలైపోతారు, మీ యొక్క బాడీలో ఉండే రక్తము స్రవిస్తుంది అంతే. ఆర్ యు రెడీ అన్నాడంట. సైలెంట్ అయిపోయారంట. నీ సంగతి ఇలాగాదులే అని సైలెంట్ అయిపోయి 4 రోజుల తర్వాత యేసు ప్రభువుని లేకుండా అసలు గాడిద పట్టణంలోనికి రాకూడదు. మరి యేసు ప్రభు గాడితో వెళ్ళారు. మరి యేసు ప్రభుతో వచ్చిన గాడిద మెడరోవాలి కదండి, యేసు ప్రభు వాళ్ళతో కూడా సంపాలి కదండి అప్పుడున్న పద్ధతి ప్రకారం. కానీ అప్పటికప్పుడు వాళ్ళు అలా చేయకుండా ఏం చేస్తారంటే, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వీళ్ళంతా కూడా గూడి పుటాని రాజుకేం చేశారు? ఏం చేశారు? గూడు పుటాని రాజుకి ఏమనండి, గూడు పుటానండి చేసి శుక్రవారం ఆయన పట్టుకొని తీసుకెళ్ళి ఆయన్ని చిత్రవధ చేసి మరణానికి అప్పగించారు. వాళ్ళు పగ అలాగ తీర్చుకున్నారు. ఓకే, రైట్. అది 4 తర్వాత జరిగిన విషయం. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట అన్న తర్వాత వాళ్ళంతా నిశ్శబ్దం అయిపోయారు. రాళ్ళు కేకలు వేస్తాయంటారా? ఇప్పటికే చాలా అద్భుతాలు చేశాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, నడువంగిపోయిన బాగు చేశాడు, గుడ్డివారిని కళ్ళు రప్పించాడు, చెవిటి వాళ్ళకి వినికిడిచ్చాడు, అనేక రకాలు చేశాడు. ఏమైనా చేయగలడరా? ఈయనతో మనకెందుకురా బాబు, ఈయనతో మనం ఏదైనా పెట్టుకుంటే మనము ఇక ఓడిపోతాం, ఈయన అద్భుతాలు చేసేవాడే కదా. అందరూ ఒప్పుకున్నారు. దేశమంతా ఆయన వెంబడిస్తుంది. దేశమంతా ప్రజలంతా, ఎరుకో పట్టణస్తులు, ఆ యొక్క గ్రామాలు, యెరూషలేములో ఉండేటువంటి చంటి పిల్లలు, బాలురు, యవనస్తులు, పెద్దవారు అందరూ వచ్చి గుమ్ముగా ఆయన ఆరాధిస్తూ ఉంటే, ఇప్పుడు మేము ఆయన్ని అదుపు చేస్తే రాళ్ళు కేకలు వేయటమే కాకుండా మేము మేలు చేసే యేసయ్యని మేము అణిచివేసినట్టుగా మాకు చెడ్డ పేరు వస్తుంది, మా రాజులకు నిలబడదేమో, మాకు ప్రజలు లోబడరేమో అనుకొని వాళ్ళు నిశ్శబ్దంగా ఉండి రాజకీయం చేసుకోవటం ఆలోచించుకున్నారు వాళ్ళు. అయితే యేసు ప్రభు ఏం చేశారంటే, నేరుగా వాళ్ళు సైలెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళు గొమ్ముగా వీళ్ళు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క స్తుతి స్తోత్రాలతో ఆయన యెరూషలేములో ఉండే ఆ పరిశుద్ధమైన మందిరంలోనికి వెళ్ళాడు. ఆమె ఏం చెప్పండి, చప్పట్లు కొట్టండి. వెళ్ళిన వెంటనే ఏం జరుగుతుంది? ప్రార్థన జరగటల్లా, మందిరములో భక్తి జరగటల్లా, మందిరములో కన్నీటి పశ్చాత్తాపం జరగటల్లా, మందిరములో ఉపవాసం ఉండి చేసేటువంటి వారు ఎవరు కనబట్టలా. అక్కడ ఎవరు కనబడుతున్నారంటే, గొర్రెల వ్యాపారం, బర్రెల వ్యాపారం, మేకల వ్యాపారం, ఏమండి గువ్వల వ్యాపారం, పక్షుల వ్యాపారం, కోళ్ల వ్యాపారం, తాళ్ల వ్యాపారం,
ఈ రకరకాల వ్యాపారాలు జరుగుతున్నాయి. అప్పుడు ప్రభువు లోపలికి వెళ్ళి వాటన్నిటిని కూడా చల్లా చెదర చేసి అందరిని తరంగొట్టి మొత్తం కడిగించి శుభ్రం చేసి కూర్చోబెట్టి వాక్యం చెప్పి ఆ సాయంత్రం నిదానంగా ప్రయాణం చేసి మరలా బేతనియాకి వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. వేలం పాటలు ఇవన్నీ కూడా ఆ రోజుతో ఇంకా మందిరంలో వ్యాపారాలు, వేలం పాటలు. ఈ వాక్యమునకు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, ఇక్కడ కన్నీరు విడుచుచు ప్రార్థన చేయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రంథపు చుట్టల్లో ఉండే వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, వినిపిస్తారో, వింటారో, విశ్వసిస్తారో వారి పక్షంగా ఈ కార్యం జరుగుతుంది అని ప్రభువు ఇక్కడ మంచి మెసేజ్, మంచి సందేశం అందించి ఇక ఆ సాయంత్రం అక్కడి నుంచి ప్రయాణం చేసి ఆయన మరలా ఆ యొక్క ఒలీవ కొండ అనబడేటువంటి ఉన్నటువంటి జంట గ్రామాలైనటువంటి బేతనియాకి వెళ్ళిపోయాడండి. అక్కడి నుంచి ఈ మట్లాదివారం అయిన తర్వాత రేపేం వారం అండి? సోమవారం, ఎల్లుండి మంగళవారం, తర్వాత బుధవారం, తర్వాత గురువారం, తర్వాత గుడ్ ఫ్రైడే శుక్రవారం. ఈ లోపు వీళ్ళంతా సైలెంట్ అయిపోయారే. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, గ్రామ సైలెంట్ అయిపోయారే. రాజకీయం చేసేసి ఈయన పట్టుకురావడానికి ఇస్కరియోతు యోధా ద్వారా. ఇస్కరియోతు యోధా ఎవరు? ప్రభు శిష్యులలో ఒకడు. ఎవరు వీడు? మంచోడా? మంచోడా? ఇస్కరియోతు యోధా ఎవరు? మంచోడా? ప్రభు కొరకు ప్రాణం పెట్టేవాడా? ప్రభువు నమ్మేసుకున్నాడు కదా కదా. ఇతని ద్వారా ప్రభువును పట్టుకొని చక్కగా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవటం జరిగిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మట్టలాదివారం రోజున ఈ యెరికో నుండి ఈ యొక్క యెరూషలేము వరకు తండ్రి అయిన దేవుడు ఆత్మరూపుడై ప్రభువును ప్రేరేపించాడు. బాలులను, చంటి పిల్లలను, యెరూషలేము పట్టణ వాసులను, బెత్బగే బేతనియా గ్రామ వాసులను, యెరికో పట్టణ వాసులను అందరినీ కూడా లేపాడు, అందరిని ఉజ్జీవింపచేశాడు. అంటే ఆయన తన కుమారుణ్ణి తనివి తీరా మహిమపరుచుకున్న దినం. కుమారుడు తన తండ్రి ఆత్మచేత నింపబడిన వాడై ఆ ఊరు, ఈ ఊరు, ఆ యొక్క విధానం, ఈ యొక్క విధానం, ఈ యొక్క కులం, ఈ యొక్క మతం, ఈ యొక్క గోత్రం, ఈ పద్ధతి అని లేకుండా అందరితో ఆత్మతో నింపబడిన వారై దేవుణ్ణి స్తుతించు వారిగా అక్కడ నిలబడ్డారంటే తండ్రి కుమారుణ్ణి గనపరుచుకున్నాడు, కుమారుడు తండ్రిని గనపరుచుకుంటూ తండ్రి యొక్క చిత్త ప్రకారంగా మందిరంలోకి వెళ్ళి మందిరం ఉండే అపవిత్రత అంతా కూడా తీసివేసి పరిశుద్ధపరిచి ఇది ప్రార్థనా మందిరంగా ఉండాలి, ఇది వ్యాపారపుటిల్లుగా ఉండకూడదు అని స్థిరపరిచాడు అనమాట. ఇది మట్టలాదివారం యొక్క మహోన్నతమైనటువంటి తండ్రి ఉద్దేశం. ఈరోజు భూమి మీద తన పని అంతటిని క్లియర్ చేయడం కొరకై యేసు ప్రభుని ఈ ప్రపంచంలో ఉన్న సెంటర్ పాయింట్లో ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఉండేటువంటిది ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతుంది కనుక ఈ యెరూషలేము పట్టణం పాపంతో నింపబడితే ప్రపంచమంతా పాపంతో నింపబడుతుంది. యెరూషలేము పట్టణం దీవెనకరంగా పరిశుద్ధంగా వర్ధిల్లితే దేశమంతా పరిశుద్ధంగా దీవెనకరంగా వర్ధిల్లుతుంది కనుక ఈ యెరూషలేము పట్టణాన్ని దీవించడం నిమిత్తమై తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా ఆ మహిమతో నింపి ఆ జనాంగాన్ని, ఈ జనాంగాన్ని అందరినీ కూడా ఐక్యపరిచి ఆయన ఆలోచన ప్రకారంగా తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి అక్కడిని చేయించి అధికారులతో, ఆ యొక్క ప్రధాన యాజకులతో అందరితో మాట్లాడించి ఆ మందిరంలో ఉండేటువంటి ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి క్రియలన్నింటినీ, వేలంపాట్లను, ఆ యొక్క అన్ని వ్యాపారాలను కూడా దూరం పరిచి శుభ్రం చేసి సువార్తను ప్రకటించి ఆయన బస చేయుటకు అక్కడికి వెళ్ళిపోయాడు. అసలు ప్రభు ప్లానింగ్ అది, ఇది పరిశుద్ధాత్మ తండ్రి ప్లానింగ్. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, ఎందరూ నా ఆత్మ చేత పడుదురో వారు నాకు. ఆమేన్ చెప్పండి. భక్తులై ఉందరో నా కుమారులని చెప్పాల బైబిల్లో. ఎందరు బాప్తిస్మము తీసుకుందరో వారంతా పరలోక రాజ్యానికి వచ్చేస్తారో, ఇదిగో బాండు పేపర్ అని అంటలా. ఎందరు నా ఆత్మ చేత నింపబడి నడిపించబడుదురో వారు నా కుమారులై ఉందరు అన్నాడు. ఈ వాక్యం ఎంతో రంపం పెట్టి కోసినట్టుంది కదండి కదా. తప్పదండి. హల్లెలూయా. ఇక్కడ విశ్వాస జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమైతే చేయాలనో, ఏదైతే చేయకూడదో ఎరిగిన వారమై మనం ఉండాలి. అది ఏంటి అని అంటే, బాప్తిసం తీసుకున్న, పరిశుద్ధాత్మతో నింపబడిన, ప్రత్యేకమైన జీవితమును జీవిస్తున్న, లోక మాలిన్యం అంటకుండా దేవుని యొక్క దీవెనలకు అందుబాటులో ఉంటున్నటువంటి ధన్యుడుగా ఉంటున్న నీవు ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడే విశ్వాసిగా ఉన్నావా లేదా అని నీవు పరీక్షగా తెలుసుకోవాలి. ఇది విశ్వాస జీవితం. బలలో చేయి వేసేయటం,
రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు కానుకేసేయటం ద్వారా పరలోకం వెళ్తామని లేదండి. ఇక్కడ మందిరంలో వ్యాపారం చేస్తున్నాను ప్రభు ఏమన్నాడు? చక్కగా ఫ్యాన్లు లైట్లు అన్ని బాగున్నాయి, ఇక్కడ వ్యాపారం చేసుకోమని చెప్పి అన్నాడా? ఏమన్నాడు ఆయన? తరిమాడు. ఏం చేశాడు? ఇప్పుడు మనం ఒక చిన్న మాట విశ్వాసం అంటే మాట ఒప్పుకునే వాళ్ళు లేరండి. ప్రభు తరిమాడు. ఏమా చర్చికి రాలేదు, బుద్ధి ఉందా అంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? భలేవాడు, నీకే బుద్ధి లేదంట. యేసు ప్రభు తరిమాడు. పరలోకం చేరాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొన్ని కఠినమైన పరిస్థితుల్లో దానికి లోబడిన వారిగా బ్రతకటం నేర్చుకోవాల్సిందే, తప్పదు. హల్లెలూయా. గురువులాగా మనము వర్ధిల్లాలంటే శిష్యుడిగా ఉండాల్సిందే, అప్పుడే గురువులాగా వర్ధిల్లుతాం. నాకు గురువే వద్దనుకుంటే శిష్యుడు గురువు ఎట్ట అవుతాడు? అవడు కదా. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు మహిమపరచుకున్నాడు. ఎందుకో తెలుసా? అనేకమైన మహిమ కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు. 3.5 సంవత్సర కాలంలో అనేకమైన అద్భుతాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇక నా కుమారుడు ఇట్లా కాదు, ప్రపంచం అంతటికి కూడా ఒక నిలవరమైనటువంటి పట్టణం ఒకటి ఉంది, యెరూషలేము పట్టణం. దాంట్లో పరిశుద్ధమైన ఆత్మాభిషేకం ఉన్నది. అక్కడ నా పాత నిబంధన కాలంలో అక్కడ ఏముందండి? ఆ మందిరంలో మందసం ఉంది. ఏముంది? మందసం. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రి కాలము అగ్నిస్తంభము గాను, పగటి కాలము మేఘస్తంభము గాను ఉంటూ 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 ప్రయాణం చేస్తూ వాళ్ళు యెరూషలేముకి వచ్చారు. హల్లెలూయా. చివరికి అది ఒక మందిరమైంది. దానికి ఒక చరిత్ర ఉంది. అక్కడ ఆరాధించారు, అక్కడ బలిపశువు అర్పించారు. అర్పించబడిన బలిపశువు హోమము ద్వారా నేను అద్భుతములు చేశాను. ఇది చరిత్ర కలిగిన స్థలం. ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు కనుక నా కుమారుడా మహా మహిమతో వెళ్ళాలి. తర్వాత వాళ్ళు రాజకీయం చేస్తారు, ప్రభువుని పట్టుకెళ్ళారు, మరణానికి అప్పగించారు. ఓకే, మరణించిన తర్వాత తండ్రి ఏం చేయాలో తన కార్యం తన కుమారుడు పక్షంగా చేసుకున్నాడు. 3వ రోజు ఆయనను మహా మహిమతో, పరిశుద్ధాత్మ శక్తితో ఆయనను ఆ యొక్క మహిమ దేహముతో లేపుకొచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఇదంతా కూడా తండ్రి అయిన దేవుని యొక్క కార్యాన్ని, తన కుమారుణ్ణి అక్కడ పెట్టి తన ఆత్మ కార్యాన్ని మోషే అడిగాడు. ప్రభువా నేను నిన్ను చూడాలి అని అంటే, మోషే నీవు అడుగుతున్న మాట చిన్న కోరిక కాదయ్యా. నువ్వు ఏదైనా అడిగితే అది వేరేగా ఉండేది. నువ్వు అడిగేది చిన్న కోరిక కాదు. నన్ను చూస్తే నీ కళ్ళు పని చేయవు మోషే, నేను మహా మహిమతో ఉన్నవాడినో అంటే. లేదు, నేను చూడాలి పట్టుబడితే సరే, 2 కొండల మధ్యలో నీవు దాగి ఉండి చూడు, నా వెనక షేప్ మాత్రం చూడగలవు చూడు అని వెనక షేప్ చూపిస్తే మోషేకు, 2 కొండల మధ్యలో దాగి ఉన్న మోషేకు ఆయన ముందుకు పడిపోయి ఆయన వణుకు, ఆయన యొక్క దడ, భయము కొన్ని గంటల వరకు ఆయన సెట్ అవ్వలేదంట వెనక షేప్ చూస్తేనే. హల్లెలూయా. అలాంటి దేవాతి దేవుడు ఆ యొక్క ప్రజలకు, తన ప్రజలైన ఆదాము నుంచి వస్తున్నటువంటి ప్రజలలో నీతిమంతులైనటువంటి వంశమును చివరికి యాకోబు వంశమును నాశనం చేయాలని చూస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో, ఆ మందసమన్న పరిస్థితుల్లో, దేవాతి దేవుని ఆత్మ నిలబడిన పరిస్థితిలో వ్యాపారం చేసుకుంటూ చండాలం చేస్తున్నారు ఆ మందిరాన్ని. దాన్ని శుభ్రం చేయడానికి ప్రభువు ఈ యొక్క ఆలోచన చొప్పున తన ప్రభు పంపబడిన రక్షణకర్త అయిన తన కుమారుని ద్వారా ఆత్మ చేత నింపి కార్యము చేసినదే ఈ మట్టల ఆదివారం. ఆమేన్. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక సాదృశ్యం ఉంది. గాడిద అనగా అది తృణీకరించబడినది, గాడిద అనగా ఇష్టపడనిది, గాడిద అనగా అది పెంపుడు జంతువు కాదు. దీనిని యెరూషలేములోకి తీసుకెళ్ళాడండి దేవుడు. నిషిద్ధమైనటువంటిది అయినప్పటికీ కూడా పరిశుభ్రమైన స్థలానికి తీసుకెళ్ళాడండి. దానికి సాదృశ్యం ఏంటో తెలుసా? మనము కూడా అపవిత్రులమై ఉండగా, మనము కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి స్వతంత్రంగా ఆరాధించుకునే స్వతంత్రత కోల్పోయిన వారమై, మనము ఆదామవ్వ పాపమును బట్టి, మనము కయ్యూను పాపమును బట్టి అయి ఉండగా, ఈ యొక్క ఆదామవ్వ కయ్యూను పాపమును బట్టి ఉన్నటువంటి పాప శాప దోషమంతటిని కూడా తొలగించుటకు గాడిదలాగా కడగా ఉండేటువంటి మన జీవితాన్ని దేవుని సన్నిధిలోకి స్వతంత్రంగా వెళ్ళి, ఉపవాసంతో వెళ్ళి, కన్నీటితో వెళ్ళి ప్రార్థన చేసేటువంటి స్థితిని ఇచ్చాడు. ఆ ప్రార్థన యథార్థమైనదైతే వెంటనే కార్యమును జరిగించి నిన్ను సాక్షిగా నిలబెట్టే స్థితి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ మెడ విరగబడినటువంటి శాపము ప్రభు నీకు మారుగా ఆయన చిత్రవద చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వాస జీవితంలో మనము దేవుణ్ణి సమీపించే స్థితిలో లేకపోయినప్పటికీ కూడా సమీపించి, ఆరాధించి, స్తుతించి, ఆయన ఎదుట కన్నీరు కార్చి, మేలు పొంది, దీవించబడి, ఆయనకి సాక్షులమై నిలిచి, అంత మాత్రమే కాకుండా మన సమయమంతా, మనకు 80 సంవత్సరాల కాలమంతా దీవెన వెంబడి దీవెన, కృప వెంబడి కృప పొంది మనము
మనకంటే ముందుగా వెళ్ళిన ప్రభు యొక్క నిత్యరాజ్యమునకు వెళ్ళుటకు వారసత్వాన్ని ఇచ్చాడండి. లేకపోతే మనల్ని ఎవరండి పట్టించుకుంటారు? మన కోసం ఎవరండి కన్నీరు కారుస్తారు? ఆయన కన్నీరు కార్చి 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 చెమట రక్త బిందువులుగా కారినంతగా మన కోసం ఎవరు ప్రార్థన చేస్తారండి? భూమి మీద ఉన్నారా? మన కోసం కన్నీరు గార్చి చెమట గార్చి ఉపవాసాలుండి 40 రోజులు పగళ్ళు రాత్రులు ఉండి చెమట లేక బాడీలో నీళ్లు లేక రక్తం కారినంతగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? మన కోసం ఉన్నారా? అంతటి ఉన్నతమైనటువంటి ప్రేమను చూపించడానికి గల కారణము ఇది. చివరి రోజు, ఇంకా ఈ రోజు నుంచి ప్రభు సువార్త ప్రకటించాల. వెంటనే శిష్యులతో బేతనీయకి వెళ్ళిపోయాడు. సందేశాన్ని ముగించి బేతనీయకి వెళ్ళిపోయాడు. బేతనీయకి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రార్థనలే చేసుకుంటూ ఉన్నారు. ఈ 4 రోజులు ఇంకెక్కడికి వాళ్ళు వెళ్ళలేదు. ప్రార్థనలు చేస్తూ ఉంటుండగా శుక్రవారం అటాక్ చేశారు. ఇంకా మరణానికి తీసుకెళ్ళిపోయారండి. ఇది సైలెంట్ పీరియడ్. హోలీ పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యము ఈ రోజు నుంచి శుక్రవారానికి ముగిసిపోయింది. అది పరిపూర్ణము ఆదివారానికి పరిపూర్ణమైంది. వీటి యందు విశ్వాసం ఉంచిన వాడు పరలోకం చేరుతారు, నిరంతరము నిలుస్తారు భూమి మీద. దేవునికి స్తోత్రం కరణగా. ఈ లోకం నుండి అపవాది ఏ రీతిగా మనల్ని మోసగించాలన్నా, ఏ రీతిగా ఆకర్షించాలన్నా, ఏ రీతిగా ఆశ చూపించాలన్నా, ఏ ఆశకు ఆకర్షణకు మోసానికి పడిపోకుండా మనకు వాక్యం అనేటువంటి జ్ఞానం అనే మనోనేత్రముతో బ్రతికేటువంటి బ్రతుకును మనకు దేవుడు ఎప్పటికప్పుడు ఇస్తాడు. దాని ద్వారా మనం ఈ లోకంలో మోసగించబడకుండా, అపవిత్ర పాలు కాకుండా, దేవుని యొక్క బిడ్డలుగా ఆత్మతో నింపబడుటకు అర్హత కలిగిన మనము స్తుతిస్తున్న స్తుతులు దేవుడు అంగీకరిస్తూ తగిన ప్రతిఫలము, ఆదరణ, కాపుదల, భద్రత మన మీదకు పంపిస్తూ మనల్ని దీవిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇది జరిగిందండి ఆ రోజుల్లో. ఇదే అక్కడ తెలియపరచబడింది. కాబట్టి ఇక్కడ 7 విషయాల్లో మొదటి విషయం, పిల్లల నోట స్తుతులు స్తోత్రాలు ఆయన పొందాడు. బాలురు పసిపిల్లలు. తర్వాత శిష్యులందరూ కూడా ఒకేసారి, ఈ శిష్యులు ఆ యొక్క ఎరుకోలో ఉండేటువంటి శిష్యులను చూసినటువంటి వాళ్ళు శిష్యులుగా మార్చబడ్డారు. అదే రీతిగా ఆ యొక్క యెరూషలేము పట్టణంలో వాళ్ళు, బెత్పగే బేతనీలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ శిష్యుల కంటే ఎక్కువగా స్తోత్రించారంటండి. హల్లెలూయా. అప్పుడు దాకా వాళ్ళకి తెలియదండి. స్తోత్రించడం జరిగింది. శిష్యులందరూ కూడా ఒక పండగగా, యేసు ప్రభుతో ఏ రోజు కూడా ఇలాంటి ఉన్నతమైన పండుగ లాంటి అనుభవాన్ని మేము అనుభవించలేదు. ఇది ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం అని వాళ్ళంతా అద్భుతంగా ఆశ్చర్యపడిపోయారంటండి. శిష్యులే కానీ, ఉన్నటువంటి స్తుతించినటువంటి గుంపే కానీ. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటంటే, ఖర్జూర మట్టలు, ఈత మట్టలు ఎవరు కూడా లైక్ చేయరండి. ఈత మట్టలు, ఖర్జూర మట్టలు ఎక్కువగా మనం వాడతామండి. అడవిలో ఉండేటువంటి చెట్లు అవి. ఎక్కువగా మనం వాడే ఆకులు ఇవన్నీ తమలపాకులు రకరకాలుగా మనం వాడతాం కదండి. మరి ఖర్జూర మట్టలు, ఈత మట్టలు ఇప్పుడు వాడతాం మనం. వాటి పెద్ద పరిగణలోకి తీసుకోం. అవి అడవిలో ఉండేటువంటివి. వీటి ద్వారా ఆయన స్తుతులు చెల్లినట్లుగా ఇవి ఎవరూ వాడనివి, ఎవరు ఉపయోగించుకోవడానికే మనకు ఉపయోగపడవో, దేనికి ఉపయోగపడవో అనుకునేవి, వాటి ద్వారా ఆయన మహిమ పొందాడు. అంటే నశించిన దానిని వెదకి వెలుగులోకి తేగటానికి, వర్ధిల చేయటానికి, బలపరచటానికి ఆయన సంసిద్ధుడై ఉంటాడండి. గాడిద కూడా నశించిందే. కాకులు నిషిద్ధమైనవే కదండి, కదా? కాకులు నిషిద్ధమైనవే కదా, గాడిద నిశ్చితమైంది కదా. కాకులకి ఎంత ఘనత ఇచ్చాడో. ఏలియా కేరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు రొట్టె మాంసం ముక్కలు పంపించాడంట. కాకులకి చూడండి, ఇప్పుడైనా వేసి చూడండి మీరు, ముక్కలు రొట్టెలు తెచ్చి మీకు ఇస్తుందో అది తింటదో. దేవునికి స్తోత్రం. కాకులు తెచ్చిచ్చాయంటండి. కొంచెం తినివ్వలేదండి, అలాగ తెచ్చిచ్చినాయంటండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ అండర్లో ఉండేటువంటి ఎవరైనా కానీ పరిశుద్ధాత్మకు లోబడి ఉంటారు. ఆమేన్. పరిశుద్ధాత్మ అండర్లో ఉన్నట్లుగా ఉండేవాళ్ళు ఆత్మకార్యాలు పొందుతారు, శోధనలు కూడా పొందుతారు. ఆమేన్. పరిశుద్ధాత్మ కావాలని వెంబడించే వాళ్ళు, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మరలా వెంటనే చల్లారిపై లోకాన్ని వెంబడించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవుని కార్యాలు చూడలేము. పరిశుద్ధాత్మతో ఉండేవాళ్ళు ఎప్పుడు ఒకే మాట. ఆమేన్ చెప్పండి. ఒకే మాట, ఒకే ఉద్దేశం, ఒకే తలంపు, ఒకే యథార్థత. నష్టపోయిన మాట తప్పడంట పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు. నీతిమంతుడు పరిశుద్ధాత్మ కలిగిన వాడు నష్టపోయిన మాట తప్పడంట. ఎంత బాగుంది ఈ మాట. కొంతమంది నష్టం వస్తే దేవుడు లేడు గీవుడు లేడండి, నష్టం వస్తే ఎట్లండి, మేము కావాలంటే మీరు చెప్పినట్టు ఏంటాం, మాకు నష్టం వద్దని అని అంటారు కదండి. కానీ బైబిల్ చెప్తుంది నష్టపోయిన మాట తప్పడంట నీతిమంతుడు ఆత్మ కలిగిన వాళ్ళు. ఆమేన్ చెప్పండి.
ఏమవుద్దండి నష్టపోతే? ఏమవుతుంది? ఇంట్లో వాళ్ళు తిడతారేమో, ఏంటంటే అందరం మోసం చేసి సంపాదిస్తూ ఉంటే నువ్వు కూడా 4 మోసపాట్లు నేర్చుకొని సంపాదించుకోకుండా నువ్వు నీతిమంతుడిలాగా ఉండి ఇంటికి ఉట్టి చేతితో వస్తావు ఏంటని ఇంట్లో వాళ్ళు తిడతారేమో. తిట్టనేవ్వండి. పస్తు పడాల్సి వస్తుందేమో, పస్తు పడండి. చివరికి ఏం చేస్తారు తెలుసా? ప్రభువా, నీతిని వెంబడిస్తే ఇలా ఉంటుంది పరిస్థితి, మరి దీని వెనక ఉన్నటువంటి నీ ఆలోచన ప్రకారంగా నీవేదైనా కార్యం చేయగలిగితే చేయయ్యా. ఈ విశ్వాస జీవితంలో తిట్టించుకున్నది చాలు. ఈ విశ్వాస జీవితంలో అందరిలాగా వర్ధిల్లకుండా దరిద్రురాలుగా అయినది చాలు. నీవేదైనా ఉన్నవి లేనట్లుగా లేని ఉన్నట్లుగా చేస్తానన్నావు కదా, అలాంటి కార్యం జరిగించు అని నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు. దేవాతి దేవుడు తన ఆత్మకార్యం చేస్తాడు. రాళ్ళు కేకలు వేస్తాయంట. ఆమె చెప్పండి. అలాంటి అవకాశం మన జీవితాల్లో మనం దేవునికి ఇవ్వాలి. అంతా మనమే చూసుకున్నాం అనుకోండి, దేవుని కార్యం మనం చూడలేము. దేవుని కానీ రుచి అంటే కొంచెం కష్టపడి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మహిమ దేహముతో ఆయన లేయాలంటే ఏమయ్యాడు? కొరడా దెబ్బలు తినాల్సి వచ్చింది, సిలువ మోయాల్సి వచ్చింది. ఆమేన్. అది చేదైన అనుభవమే. కానీ వెనక మహామహిమతో లేపాడు. ఆమేన్. ఈ చేదైన అనుభవం లేకపోతే లేస్తాడా మహామహిమతో? మన జీవితాల్లో కూడా మహామహిమ కలిగిన దేవుని ద్వారా మహిమ గల కార్యాన్ని స్వతంత్రించుకోవాలంటే చేదైన అనుభవాల కొరకు ఎదురు చూడాలి, నిలబడాలి. ఆమేన్. మనకు అనుకూలంగా మార్చుకోవద్దు. ప్రభువా, నాకు అంత శుభ్రంగా జరగాలి ప్రభువా, అంత చక్కగా జరగాలి ప్రభువా, అందరు నన్నే మెచ్చుకోవాలి ప్రభువా, నాకే ఆదాయం రావాలి ప్రభువా, నేనే వర్ధిల్లాలి ప్రభువా, నేనే పై చేయకుండాలి ప్రభువా అనుకున్నావో అవుట్, అంతే. యేసు ప్రభు కానీ శిష్యులు కానీ ప్రవక్తలు కానీ ఏనాడు దేవుణ్ణి అలా అడగల. దేవాతి దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలంటే మనము చేదైన అనుభవాలు గుండా వెళ్ళాలి, తప్పదు. ఆమేన్. హల్లెలూయా. నిలవరమైన పట్టణం అనే నూతన సియోను, ఆ యొక్క పట్టణంలోనికి మనం ప్రవేశించాలంటే ఇవన్నీ మనకు కావాలి. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థత. ఆ రోజు ఏం జరిగిందంటే, అక్కడ ఆయన సందేశం ఇచ్చిన తర్వాత, యేసు ప్రభు సందేశం ఇచ్చినాక ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో గుడ్డివారు, కుంటివారు, అస్వస్థత కలిగిన వారు అనేకులు వచ్చారు. ప్రభువా 10 సార్లు వచ్చినప్పుడు మేము నీ కొరకు ఎదురు చూసాము, నువ్వు మాకు దొరకలేదు, మేము నీ ద్వారా మేలు లేకపోయాం ప్రభువా. ఇప్పుడు మహామహిమతో వచ్చావని ఇదిగో ఎరుకో పట్టణం నుంచి యెరూషలేము వరకు ఉన్న ఈ యొక్క పెద్ద స్తుతి స్తోత్రాల ద్వారా నీవు ఇక్కడికి వచ్చావని ఎరిగి మేము వచ్చాం ప్రభువా. ఇదిగో గుడ్డివాడును, కుంటివాడును, మూగవాడును, గూనివాడును, ఇదిగో దేవా నిస్సాయ స్థితిలో ఉన్నాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకొని బాగు చేయవంటే అందరినీ స్వస్థపరిచాడండి. అక్కడ ప్రభువు స్వస్థపరిచిన 3.5 సంవత్సర కాలంలో ఉన్నతంగా ఎక్కువ మందిని స్వస్థపరిచింది ఈ మట్టలాదివారం రోజునే. ఆమేన్ చెప్పండి. ఈ యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి దేవాలయంలోనే అనేకులు వచ్చారంట. ఆమేన్. అక్కడక్కడ కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, మోగోళ్ళని వాళ్ళని కాదండి, ఇక్కడ మాత్రం అనేకులు వచ్చారంట. ఇక్కడ సందేశం వీళ్ళందరూ పారద్రోలి ఈయన మెసేజ్ చెప్తూ ఉంటే, శుభ్రం చేసి మందిరాన్ని మెసేజ్ చెప్తూ ఉంటే అందరు చుట్టుపక్కల ఎరుకోలో ఉండేవాళ్ళు, ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, యెరూషలేము పట్టణంలో అందరూ వచ్చేసారంట. బలహీనులు అందరూ కూడా, ప్రభువా నీవు విడిచి వెళ్ళిపోతావా, నువ్వు కొద్దిసేపు ఇక్కడ మళ్ళీ ఎప్పుడు వస్తావో, మా స్థితి బాగు చేయవా ప్రభువా, ఇదిగో గుడ్డివాడిని ప్రభు అంటే అందరినీ ఆయన పారచూసి స్వస్థపరిచాను. ఆ దినమున స్వస్థపరచబడిన వారి సంఖ్య యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థత చేసిన అన్ని సందర్భాలలో సంఖ్య కంటే ఎక్కువ అనుంది. ఆమేన్ చెప్పండి. మట్లాదివారం స్పెషల్ ఏంటండి? స్వస్థతలు కూడా జరుగుతాయి. అయితే మన హృదయాన్ని ఆయనకు అప్పగించాలండి, ఆయనకి ప్రతిష్ఠించుకోవాలండి. నేను మాట తప్పనయ్యా, నా ప్రాణం పైన మాట తప్పను, నా ప్రాణం పైన అది విశ్వాసం అంటే. మాట ఇవ్వాలి, ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని శోధనలు వచ్చి నిలబడాలి, ఆయనకి మొక్కాలి, ప్రార్థించాలి, ప్రతిష్టతగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ పరిస్థితిని మేలుకరంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవాలయం శుద్ధీకరించాడు. ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యాలన్నీ కూడా ఆయన చేశాడు. నెంబర్ 1, పిల్లల నోట స్తుతి స్తోత్రములు పొందాడు. 2వది, శిష్యులు మరియు అనేకులు ఆత్మను అనుభవించారు. ఆ ఆత్మ దేవుణ్ణి వెంబడించారు ఆ యెరూషలేము పట్టణం వరకు, ఆ మందిరంలో వరకు. తర్వాత మట్టలు, ఖర్జూర మట్టలు, ఈ పనికిరానటువంటి అడవి చెట్లైనటువంటి వీటి ద్వారా ఆయన స్తుతి పొందాడు. ఆ మట్టలకు ఘనత తెచ్చాడు. దాని తర్వాత
మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఆయన మెస్సయ్య వచ్చి ఏం చేస్తాడు? నీతిని బట్టి, పరలోక రాజ్యమును బట్టి, పాపమును బట్టి, పవిత్రతను బట్టి, దోషమును బట్టి ఆయన అందరికి అన్ని తెలియపరిచి అవి ఉన్నట్టుగా తీసివేసి పరిశుద్ధపరిచి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు ఎలా వెళ్ళిపోతాడు? మరణించి వెళతాడు, మరణించిన తర్వాత తిరిగి లేస్తాడు, లేచిన అందరికి కనబడతాడు, వెళ్ళిపోతాడు మెస్సయ్య. కానీ చాలామంది ఈ రోజుల్లో చాలామంది ఈ మెస్సయ్యను అంగీకరించరు. కానీ ఈ మెస్సయ్య ఇంకొకటి వస్తాడని చెప్పి అంటారు. ఎవరో ఆ మెస్సయ్య? ఇంకొకటి వస్తాడని ఎదురు చూసేటువంటి మెస్సయ్య ఎవరు అని అంటే క్రీస్తు విరోధి. ఆయన ఏం చేస్తాడు? ఒకే దేశము, ఒకే భాష, ఒకే కరెన్సీ, ఒకే నాయకత్వం, ఒకే నాయకుడుగా ఆయన భూమి మీదకి వస్తాడంట. ఎవరైనా? క్రీస్తు విరోధి. అప్పుడు హార్మిగిద్దోన్ అనేటువంటిది జరుగుతుంది. జరిగిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారందరితో ఆయన యుద్ధం చేసి అన్నిటిని జయించి ఆయన పరిశుద్ధులను, మరణించినటువంటి పరిశుద్ధులను, బ్రతికి ఉన్న పరిశుద్ధులను, ఆ నీతిమంతులైనటువంటి ఆ యొక్క ప్రవక్తలను, శిష్యులను అందరినీ కూడా ఆయన ఐక్యపరచుకొని నూతన భూమి, నూతన ఆకాశం నిర్ణయించి ఆయన 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మెస్సయ్య అనేటువంటిది ఇంకొక ఆయన రాడు, కానీ ఆల్రెడీ మెస్సయ్య వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇదొకటి నెరవేర్చిపోయాడు. తర్వాత రెండవ రాకుండా ఆయన వస్తాడంటే గాడిద మీద రాడండి, ఆయన గుర్రం మీద వస్తాడు, మధ్యాకాశంలో కూర్చుంటాడు. మధ్యాకాశంలో కూర్చున్నప్పుడు ఆయన నిమిత్తమై ప్రకటించినటువంటి శిష్యులే కానీ, ఆయన నిమిత్తమై ప్రకటించినటువంటి మరణించినటువంటి ప్రవక్తలే కానీ, ఈయన సింహాసనాసీనుడై మధ్యాకాశంలో కూర్చున్నప్పుడు వీళ్ళంతా న్యాయం చేస్తారు ప్రపంచానికి. అప్పుడు ఆయన గుర్రం మీద వస్తాడు, తెల్ల గుర్రం మీద వస్తాడు. ఆ గుర్రం ఎలా ఉంటుంది తెలుసా? మనం చూస్తున్నటువంటి గుర్రాల్లాగా ఉండదు. ఆ తెల్ల గుర్రం దగ మెరుస్తుందండి. సూర్యుని మనం చూడగలమా? సూర్యున్నే మనం చూడలేం. కోటి సూర్య తేజస్సు వలె మెరుస్తుండు తెల్ల గుర్రం అంటండి. అంటే మోషేకి బ్యాక్ సైడ్ చూసినప్పుడే మోషే గడగడలాడిపోతే, మరి కోటి సూర్యులు తెల్ల వెలుగుగా ఉన్నటువంటి గుర్రం మీద ఆయన వచ్చి సింహాసనంలో కూర్చుంటే ఆ వెలుగును మనం చూడగలమా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎలా వస్తాడు? న్యాయ తీర్పు కోసమే తెల్ల గుర్రం మీద వస్తాడు. ఇప్పుడు ఎలా వచ్చాడు? న్యాయం నేర్చుకోండని శాంతి దూతగా, ఆ యొక్క యుద్ధము లేనటువంటి వానిగా శాంతి దూతగా ఆయన గాడిద మీద వచ్చాడు. నెక్స్ట్ ఎలా వస్తాడు? గుర్రం మీద వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు శాంతి దూతగా రాడు. ఎవరైతే ఆయన్ని వ్యతిరేకించారో, ఎవరైతే ఆయన రాజ్యాన్ని ముక్కచక్కలు చేయాలనుకున్నారో, ఎవరైతే విశ్వాసమునకు వ్యతిరేకంగా జీవింప చేయుటకు అనేక లోకాశ, నేత్రాశ, శరీరాశలతో అనేకులను మభ్యపెట్టి వారి యొక్క జనాంగంగా చేసుకుని వారి ఆదాయం మీద బ్రతుకేటువంటి ఆ యొక్క డబ్బు ఆశ, ధనాశ, బంగారాశ ఆశలతో ఉంటారే, వాళ్ళందరినీ నశింప చేయుటకు మహావీరుడై, సూర్యుడై, ధీరుడై వస్తాడు తెల్ల గుర్రం మీద. దాని తర్వాత ఆయన దేవాలయమును శుద్ధి చేశాడు. ఇక మన హృదయం శుద్ధీకరించబడిందిగా ఉండాలి, మన నివాస స్థలము శుద్ధించబడిందిగా ఉండాలి. ప్రతిరోజు మన దేహాన్ని ఆయనకి అప్పగించుకొని ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. ఆరాధనలో ఆయన ఆరాధించాలి, మన సంపాదనలో ఆయన ఆరాధించాలి, మన యొక్క కుటుంబంతో ఆరాధించాలి, మన యొక్క ప్రతి విషయంలో ఆరాధించుకోవాలి. ఈ దేహం అపవిత్రపరచబడకుండా. అదే రీతిగా ఆయన ఎప్పుడైతే పిలుస్తాడో అప్పుడు మనము పరిశుద్ధ పట్టణంలోనికి మనము యుగయుగాలు బ్రతుకుటకు ప్రవేశించాలి. హల్లెలూయా. అందుకు జరిగింది మట్టల ఆదివారం. హల్లెలూయా. లేచి నిలబడదాం. దేవా, నీ కనుదృష్టి నా మీద ఉంచిన ఆయన ఎంత ఉన్నతమైనటువంటి కార్యాలు పరిశుద్ధాత్మ దేవా నీ కుమారుని ద్వారా నీవు మూర్ఖమైన ఆ ప్రజల ఎదుట అయ్యా మందిరమునైనా తండ్రి దేవాలయముగా భక్తికి కాకుండా మందిరమును వ్యాపారపుటిల్లుగా, మందిరమునైనా తండ్రి చెడు కార్యములకు ఒక నివాస గృహంగా చేసుకున్నటువంటి స్థితిని సరిచేసి శుభ్రపరిచి దేవా నిన్ను ఆరాధించువారిగా, స్తుతించువారిగా, గణపరచువారిగా, కీర్తించువారిగా దేవా ఆ ప్రథమ లక్షణము కలిగిన వారిగా బ్రతకాలని నీవు నా ప్రభా నీ కుమారుని ఆ రోజున నా ప్రభా యెరూషలేముకు తీసుకుని వచ్చావు, మందిరానికి తీసుకొచ్చావు.